శ్రీ లలితాదేవి కథ విన్నవారికి సకల పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. అంతటి శక్తి మహిమ గల కథను విందాం రండి. భక్తులారా, ఈరోజు నేను చెప్పబోయే కథ సాధారణం కాదు. ఇది పురాణాల్లో చెప్పబడిన లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి చరిత్ర. ఈ కథను శ్రద్ధగా వింటే పాపాలు తొలగిపోతాయి, మనస్సు పవిత్రమవుతుంది, భక్తి ఇంకా పెరుగుతుంది. ఒకప్పుడు దేవతలే రక్షణ కోసం తల్లిని ప్రార్థించిన కాలం అదే ఈ కథ. ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావు, ఎక్కడా దొరకవు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ ఆ దేవి అనుగ్రహంతో ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కథ ప్రారంభిద్దామా? అందరూ శ్రద్ధగా వినండి. పురాణం ప్రకారం మన్మధుడిని శివుడు రుద్ర దృష్టితో భస్మం చేసినప్పుడు ఆ భస్మం నుండి భండాసురుడనే శక్తివంతమైన రాక్షసుడు పుట్టాడు. బ్రహ్మ నుండి తపస్సు చేసి దేవతలు నన్ను చంపలేరు అని వరం పొందాడు. ఆ వరంతో గర్వించి దేవతలపై దాడి చేసి లోకాలను కబలించసాగాడు. ఇంద్రుడు, దేవతలు, రుద్రుడు, విష్ణువు కూడా అతన్ని జయించలేక సతమతమయ్యారు. భండాసురుడు ఎంత శక్తివంతుడయ్యాడంటే అది విని మీరు ఆశ్చర్యపోతారు. ఎంత శక్తివంతాసురులైనా సంహరించగల శక్తి ఒక్క అమ్మవారిలోనే ఉంది. అసహ్యంగా పెరిగిన భండాసురుని అణచడానికి విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరులు కలిసి లలితాదేవిని ఆరాధించారు. ఆ తపస్సు ఫలంగా మహాత్రిపుర సుందరి స్వరూపంలో లలితా పరమేశ్వరి అవతరించారు. ఆమె శ్రీచక్ర రూపిణిగా సమస్త శక్తుల ఆధారముగా వెలుగొందింది. భక్తులారా, అమ్మవారు కేవలం ఒక రూపం మాత్రమే కాదు, ఆమె స్వరూపమే విశ్వమంతా. శ్రీచక్రంలో పూజించే శక్తి అదే త్రిపుర సుందరీ దేవి అమ్మవారు. అమ్మవారు సింహాసనంపై కూర్చొని చుట్టూ 64 యోగినిలు, 15 నిలువు రూపాలు, అష్టలక్ష్ములు, అనేక దేవతలతో కలిసి సైన్యముతో బయలుదేరారు. అమ్మవారి చేతిలో పంచబాణాలు అంటే మన్మధుని బాణాలు, పాశం, అంకుశం ఉండేవి. ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తూ, కన్నులు కరుణతో నిండిపోయి ఒకేసారి శత్రువులను జయించే శక్తితో వెలిగేవి. అమ్మవారి రూపాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు, మన మనసులో భయమంతా తొలగిపోతుంది, భక్తి ఉప్పొంగుతుంది. నిజమేనా కాదా? అవును కదా. ఇంకా భండాసురుడు తన మహాసైన్యంతో ముందుకు వచ్చాడు. దేవతలంతా భయపడిన ఆ సమయంలో అమ్మవారి సైన్యం అద్భుతంగా యుద్ధం చేసింది. చివరిగా అమ్మవారు మహాకాలాగ్ని రుద్రాస్త్రం ప్రయోగించి భండాసురుణ్ణి భస్మం చేశారు. ఆ సమయానికే లోకాలు మళ్ళీ శాంతిని పొందాయి. ఇలా భండాసురుని సంహారం ద్వారా దేవతలందరికీ రక్షణ కలిగింది. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ఇది అధర్మంపై ధర్మానికి గెలుపు. భక్తులారా, ఇది వినగానే ప్రతి ఒక్కరి జీవితంలోనూ అమ్మవారి కటాక్షం కలుగుతుంది. భక్తులారా, మనం ఇప్పటి వరకు భండాసురుని సంహారం వరకు విన్నాం, కానీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి మహిమ ఇంతటితో ఆగలేదు. ఇప్పుడు వినబోయేది ఆమె దివ్య లీలలు, శ్రీచక్ర మహిమ మరియు అమ్మవారు ఎందుకు అన్నిటికీ ఆధారమో చెప్పే రహస్యాలు. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి మహిమలు వినగలుగుతున్నారంటే అది ఆమె అనుగ్రహం అనే చెప్పాలి. భండాసురుని సంహారం తర్వాత దేవతలు అమ్మవారిని స్తుతించారు. ఆ సమయంలో అమ్మవారు ఇలా చెప్పారు: నా స్వరూపమే శ్రీచక్రం, దానిని ఆరాధించే వారెవరైనా నా సమీపంలో ఉంటారు, నన్ను సమీపిస్తారు అని. శ్రీచక్రంలో 9 ఆవర్తనలు అంటే 9 ఆవరణలు ఉంటాయి. ప్రతి ఆవరణం ఒక్కో శక్తి సూచిస్తుంది. మధ్యలో బిందువు ఉంది, అదే లలితా పరమేశ్వరి స్వరూపం. భక్తులారా, మీ ఇంట్లో శ్రీచక్రాన్ని పూజిస్తే అది కేవలం ఒక యంత్రం కాదని గ్రహించాలి. అది స్వయంగా జగన్మాత రూపం, మన జీవితాన్ని వెలిగించే జ్యోతి. లలితా సహస్రనామం అందరూ చదువుతారు,
కానీ లలితా సహస్రనామం ఎలా వచ్చిందో తెలుసా? బండాసురుని సంహారం తర్వాత దేవతలు అమ్మవారిని స్తుతించేందుకు లలితా సహస్రనామంను పఠించారు. ఆ సహస్రనామాన్ని అగస్త్య మహర్షికు హయగ్రీవ స్వామి ఉపదేశించారు. అందుకే దీన్ని జపించే వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, శాంతి అన్నీ కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఒక్కసారి ఆ నామంలోని శక్తిని మనసారా ఉచ్చరిస్తే మనలోని అంధకారం తొలగిపోతుంది. భక్తులారా, అదే లలితా సహస్రనామం యొక్క మహిమ. అమ్మవారు ఎప్పుడూ తన భక్తులను రక్షిస్తారనే కథలు చెబుతున్నాయి. ఎవరు భక్తితో ఒక్క పుష్పాన్ని సమర్పించినా ఆమె ఆనందపడుతుంది. ఎవరు ఒక్కసారి లలిత అనే నామాన్ని ఉచ్చరిస్తే వారు చేసిన మహాపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మనము ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి అమ్మా అని పిలిస్తే చాలు, ఆమె మన పక్కనే ఉంటుంది. అది తల్లి హృదయం కదా. అమ్మవారి గురించి చాలా మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యాలలో లలితాదేవి కేవలం యుద్ధ శక్తి మాత్రమే కాదు, ఆమె కామేశ్వరి రూపం, సౌందర్యం, కరుణ, ఆనందానికి ప్రతీక. ఆమెను త్రిపుర సుందరి అని ఎందుకు పిలుస్తారంటే 3 లోకాలను అందంగా అలంకరించే శక్తి ఆమెదే. 3 గుణాలను అంటే సత్వగుణం, రజగుణం, తమోగుణం, వీటిని నియంత్రించే శక్తి ఆమెదే. 3 దేవతా శక్తులకు అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రులు, వీరి 3కి ఆధారమైన శక్తి ఆమెదే. అందుకే భక్తులారా, లలితా పరమేశ్వరి అనేది ఒక పేరు కాదు, అది సమస్త విశ్వానికి మూలమైన శక్తి. ఇదే లలితాదేవి మహిమలు, శ్రీచక్ర రహస్యాలు, సహస్రనామం ఎలా వచ్చింది అని ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మీరు భక్తి శ్రద్ధలతో విన్నట్టయితే మీ హృదయాలలో భక్తి జ్వాలలు వెలుగుతాయి. భక్తులారా, ఇంకా ఒక అద్భుతమైన భాగం మిగిలే ఉంది. అది వింటే మీ మనసు మైమరిచిపోతుంది. మరి ఆ భాగాన్ని కొనసాగిద్దామా? భక్తులారా, మనం ఇప్పటి వరకు లలిత త్రిపుర సుందరి అమ్మవారి అవతారం, బండాసురుని సంహారం, శ్రీచక్ర మహిమ, సహస్రనామం ఎలా వచ్చిందని వీటన్నిటి గురించి విన్నాం. ఇప్పుడు వినబోయేది మరింత ప్రత్యేకం. అమ్మవారి కటాక్షం పొందిన భక్తుల కథలు, ఆమె ఆరాధన వల్ల కలిగే ఫలితాలు, ఇంకా ఈ ఆధునిక కాలంలో కూడా అమ్మవారు ఎలా అనుగ్రహం ఇస్తారో తెలుసుకుందాం. ముందుగా కుబేరుని కథ. ఒకప్పుడు కుబేరుడు తపస్సు చేసి లలితాదేవిని ఆరాధించాడు. అమ్మవారి కటాక్షంతో అతనికి అసమాన ఐశ్వర్యం ఇచ్చారు. అందుకే ఆయన్ని ధనాధిపతి అని పిలుస్తారు. ఇంకొకటి అగస్త్య మహర్షి లలిత సహస్రనామం యొక్క రహస్యాన్ని హయగ్రీవ స్వామి ద్వారా తెలుసుకున్నాడు. ఆ మహర్షి ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి కరుణ అతనిని రక్షించేది. ఇంకొకటి మీకు తెలుసా? శకుల ముని కథ. ఒక సాధారణ గిరిజనుడు అడవిలో పువ్వులు సేకరించి అమ్మవారికి సమర్పించేవాడు. ఒకరోజు పువ్వులు లేకపోయినా భక్తితో రాళ్లను పుష్పాల్లా ఊహించి సమర్పించాడు. అమ్మవారు ఆనందించి అతనికి మోక్షమిచ్చారని పురాణాలు చెప్తున్నాయి. అదేమిటండి, రాళ్ళు పుష్పాలు ఎలా అవుతాయని మీరు అనుకుంటున్నారా? భక్తులారా, అమ్మవారు భక్తిని మాత్రమే చూస్తారు, మనం ఇస్తున్న దానిని కాదు. అందుకే ఆ భక్తికి రాళ్ళు కూడా అమ్మవారికి పువ్వుల్లా అనిపించాయి. లలితాదేవి ఆరాధన వల్ల భక్తులకు చాలా ఫలితాలు కలుగుతాయి. అందులో లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయి. రెండవది శ్రీచక్ర ఆరాధన. అఖండ దీవెల వెలుగు జీవితంలో వెలుగుతుంది. మూడవది నవరాత్రులలో పూజ. కష్టాల తొలగి సాఫల్యం కలుగుతుంది. నాలుగవది లలితా త్రిసతి పఠనం. అంతరంగ శాంతి, జ్ఞానోదయం కలుగుతుంది. అమ్మవారిని భక్తితో పూజించి పిలిస్తే అమ్మవారు ఇచ్చే ఫలితాలు చెప్పడానికి ఈ వీడియో సరిపోదండి. ఒక్కసారి లలితా నామాన్ని జపిస్తే అది 100 సార్లు ఇతర నామాలను జపించిన ఫలితం ఇస్తుందని వేదాలే చెబుతున్నాయి. ఆధునిక కాలంలో కూడా అమ్మవారి కరుణ ఎలా ఉంటుందంటే
అనేక భక్తులు ఈ రోజుల్లో కూడా చెబుతున్నారు. కష్టకాలంలో, దుఃఖంలో, బాధల్లో ఉన్నప్పుడు లలితాంబికే నమః అని పిలిచినప్పుడు ఆశ్చర్యకరమైన రక్షణ లభిస్తుంది అని. ఒక విద్యార్థి చెబుతున్నాడు, పరీక్షలో గందరగోళం ఉన్నప్పుడు అమ్మవారిని స్మరించగానే స్పష్టత వచ్చి విజయవంతమయ్యాయని. ఇలా ఒకరు ఇద్దరేంటి, చాలా మంది, అనేక మంది బాధల్లో ఉన్నప్పుడు అమ్మవారు రక్షించారు అని చెబుతారు. భక్తులారా, ఇది కేవలం కథలు కాదు, ఇవి అమ్మవారి జీవమైన సాక్ష్యాలు. ఆమె నేడు కూడా మనతోనే ఉన్నారని అర్థమవుతుంది. లలితా త్రిపుర సుందరి అమ్మవారి కథ వినేవారికి ఇవి అమృతం లాంటివి. బండాసురుని సంహారం నుండి శ్రీచక్ర మహిమ వరకు, భక్తుల అనుభవాల నుండి నేటి ఉదాహరణల వరకు ప్రతి చోట ఒకే సందేశం వినిపిస్తుంది. అమ్మవారు ఎప్పుడు తన భక్తులను రక్షిస్తారు. భక్తులారా, ఈ కథ విన్న మీరు కూడా అమ్మవారి కటాక్షం పొందాలని మనసారా కోరుకుంటున్నాను. జై లలితాంబికే. అమ్మవారు ఎప్పుడూ జగజ్జనని, ఈ విశ్వమంతా తన పిల్లలుగా భావించే తల్లి. ఒక తల్లి తన పిల్లవాడిని ఎలా కాపాడుతుందో అమ్మవారు కూడా తన భక్తులను అలాగే కాపాడుతారు. మనం తప్పులు చేసినా, తెలియక పాపాలు చేసినా ఒక్కసారి అమ్మ అని పిలిస్తే కరుణతో క్షమించే స్వభావమే లలితాదేవి. అమ్మవారి కరుణ సముద్రం లాంటిది, ఎంత తాగినా తక్కువే. అందుకే ఆమెను అనంత శక్తి, అనంత దయ అని పురాణాలు వర్ణించాయి. లలితాదేవి ఆరాధనలో ముఖ్యమైన నియమాలు కొన్ని చెప్తాను. అందులో ఒకటి శ్రద్ధ మరియు భక్తి. విలాసవంతమైన పూజలు అవసరం లేదు, నిజమైన భక్తి ఉంటే చాలు. రెండవది పవిత్రత. ఇంటిని, మనసును శుభ్రంగా ఉంచి పూజ చేయాలి. మూడవది నిత్య పఠనం. లలితా సహస్రనామం, త్రిశతి లేదా కనీసం లలితాంబికే నమః అనే జపించాలి. నాలుగవది సేవాభావం. భక్తి అంటే కేవలం పూజ కాదు, ఇతరులకు సహాయం చేయడం కూడా అమ్మవారి ఆరాధనలో భాగమే. అందుకే భక్తులారా, అమ్మవారిని పూజించడం అంటే కేవలం దీపారాధన చేయడం మాత్రమే కాదు, మన హృదయంలో భక్తి దీపాన్ని వెలిగించడం. లలితాదేవిని ఆరాధించే వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతి లభిస్తాయి. కష్టకాలంలో రక్షణ, భయ సమయంలో ధైర్యం లభిస్తుంది. భక్తులారా, ఒక్కసారి లలితా తల్లిని మనసారా పూజిస్తే ఆమె మన జీవితాన్ని మార్చేస్తుంది. కష్టాలను దూరం చేసి సంతోషాన్ని మన హృదయంలో నింపుతుంది. ఇలా లలితా త్రిపుర సుందరి అమ్మవారి కథను మనం పూర్తి చేసుకున్నాం. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ నవరాత్రి రోజుల్లో మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఒక్కసారి జై లలితాంబికే అని పిలుద్దాం. ఆ పిలుపు విన్న అమ్మవారు మన జీవితాల్లో వెలుగు నింపుతారు. జై లలితా త్రిపుర సుందరి దేవి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అమ్మవారి కథలు, మహిమలు విన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అమ్మవారి కథలు, మహిమలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జై లలితాదేవి అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా అమ్మవారి మహిమలు తెలుసుకోగలుగుతారు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేవీ దేవతల నిజమైన కథలు మన ఛానల్లో ఉంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.